ఒంటి మీద చిన్న గుడ్డ లేకుండా తిరిగితే దేవత, నోటికి వచ్చినట్టు భూత పురాణం విప్పితే దేవుడు, రోడ్డు మీద పడి జనాలను కొడితే అఘోరి ఆగ్రహం, హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా ప్రవర్తించేటువంటి కుక్కల్ని పూజించడం, వాళ్ళని చూడడానికి జనాలు ఎగబడడం, వాళ్ళని ఏదైనా పూజ చేస్తారంటే లక్షలు కుమ్మరించడం. ఇది సరిపోదా హిందూ మతాన్ని చూసి వేరే మతాల వాళ్ళు నవ్వడానికి? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. ఈరోజు ఈ నారద ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే లేడీ అఘోరి. అసలు ఈ లేడీ అఘోరి ఎవరు? అతని పేరు శ్రీనివాసులు. అయితే శ్రీనివాసులు లేడీ అఘోరిగా ఏ విధంగా మారాడు, లేడీ అఘోరిగా మారిన తర్వాత ఏ విధంగా ఫేమస్ అయ్యాడు, ఫేమస్ అయిన తర్వాత ఏ విధంగా దరిద్రమైనటువంటి వర్షిణి అనేటువంటి ఒక ఆమెను ప్రేమించాడు, అదేవిధంగా పెళ్లి చేసుకున్నాడు, అదొక దరిద్రమైనటువంటి ఘట్టము. అలానే ఈ లేడీ అఘోరి మీద షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఏ విధంగా కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయింది, టోటల్ ఎంటైర్ కాన్సెప్ట్ అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కొత్తగా ఎవరైనా సరే మా ఛానల్కి వస్తే మాత్రం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి సమాచారాన్ని, అలానే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వీడియోలు అనేది ఇక్కడి నుంచి మన ఛానల్లో రాబోతున్నాయి. తప్పకుండా ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఇలాంటి వీడియోలు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక ఈ లేడీ అఘోరి పేరు శ్రీనివాసులు, ఏలూరు శ్రీనివాసులు అని పూర్తి పేరు. ఈయన మంచిర్యాలలోని కృష్ణపల్లి అనేటువంటి గ్రామం ఈయన సొంత ఊరు. అయితే ఈయన మొత్తానికి ఇలా 5గురు, దాంట్లో 4 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఈ 4 మగపిల్లల్లో ఈయన 3వ వ్యక్తి శ్రీనివాసులు. ఈ శ్రీనివాసులు ఇంట్లో నుంచి 7 సంవత్సరాల క్రితము ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు. అంటే 7 సంవత్సరాల క్రితము ఇల్లు వదిలేసినటువంటి శ్రీనివాసులు అఘోరిగా మారి వచ్చారు అని చెప్తున్నారు. అయితే అసలు అఘోరిగా మారాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే, అఘోరిగా మారాలంటే ముందు మానవ బంధాలన్నింటినీ వదిలేసుకోవాలి. మానవ సంబంధాలన్నింటినీ వదిలేసుకుని ఏకాంతంగా ఆ దేవునిలో ఐక్యమైపోయి కఠినంగా 12 సంవత్సరాలు శిక్ష చేసుకున్న తర్వాతే వాళ్ళు అఘోరగా మారుతారు. అది కూడా అఘోరాలుగా మారాలంటే ముందు 7 సంవత్సరాలు అఘోర గురువులను కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిక్ష నేర్చుకోవాలి. ఇక 5 సంవత్సరాలు ఆ శంకర్ని ధ్యానిస్తూ ఆయనలోనే నిమగ్నమైపోయి ఉండాలి. అలానే ఒంటి మీద ఒక చిన్న గుడ్డతో శిక్షణ తీసుకునే ముందు ఒంటి నిండా విభూతితో శ్మశానంలో ధ్యానం చేస్తూ ఉండాలి. అలానే తను ఏమి తింటున్నా సరే కపాలంలోనే తింటూ ఉండాలి, పచ్చి మాంసం తినాలి. ఇలాంటి కఠోరమైనటువంటి శిక్షలు 12 సంవత్సరాలు చేస్తే తప్ప అఘోర శిక్ష అనేది మాత్రం పూర్తవదు. అలాంటప్పుడు 7 సంవత్సరాలు ఇంటి నుంచి వదిలేసిన వాళ్ళు ఏ విధంగా అఘోరిగా మారాడు? సరే, దీన్ని వదిలేద్దాం. శ్రీనివాసులు అనేవాడు అబ్బాయి, సో అసలు ఏ విధంగా అమ్మాయిగా మారాడు, దాని తర్వాత అసలు అఘోరిగా ఏ విధంగా మారాడు అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అసలు అబ్బాయిగా ఉన్నటువంటి శ్రీనివాసులు అమ్మాయిగా ఎలా మారాడంటే, ఫస్ట్ ఫోటో ఇది చూడడానికి ఎలా ఉన్నాడు, మోడల్ అన్నట్టుకున్నాడు కదా, ఇతనే శ్రీనివాసులు అసలు ఫోటో ఇది. అయితే శ్రీనివాసులు ఇల్లు వదిలిపెట్టిన తర్వాత అంటే 5 సంవత్సరాల క్రితం కృష్ణానగర్ వచ్చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళతో కలిసి ఉండేసి వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఫోన్లు అన్నింటినీ దొంగతనం చేసి ఆ అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. సో అది తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిల జోలికి రాకూడదని చెప్పేసి అతన్ని కొట్టి కాల్చి వాతలు పెడితే, ఇక అమ్మాయిగా మార్పులు చేసుకొని నేను భవానీ మాత భక్తురాల్ని, శంకరుని మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తూ ముత్యాలమ్మ గుడిలో ఒంటి మీద విభూతితో బట్టలు లేకుండా చిత్ర విచిత్రంగా పూజలు చేస్తుంటే ఇంకేముంది, సోషల్ మీడియా మొత్తం ఆయన మీద ఫోకస్ పెట్టేసి అఘోరి అని చెప్పేసి ఇంకా లేడీ అఘోరిగా బాగా హైప్ తీసుకొచ్చారు. ఆ విధంగా ఒక నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళని హైప్ తీసుకొచ్చింది సోషల్ మీడియా. ఇంకేముంది, లక్షల కొద్ది డబ్బులు, ఐఫోన్ గిఫ్ట్లు, కారు నిండా సనాతన ధర్మం యొక్క పేర్లు, త్రిశూలం పట్టుకొని ఇక కారు నేమ్ ప్లేట్ కూడా లేడీ అఘోరి అని పేరు మార్చుకొని ఇంకా లేడీ అఘోరిగా రూపుమార్పుకుంది. ఆ విధంగా శ్రీనివాసులు అనేటువంటి ఒక అబ్బాయి ఈ లేడీ అఘోరిగా మారి ఇంత ఫేమస్ అవడానికి కారణం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, మోజ్, ఇలా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో లేడీ అఘోరి అని చెప్పేసి ఆయన ఫేమస్ చేయడంతో ఇంకా లక్షల కొద్ది డబ్బులు, వద్దురా బాబు అనుకున్నా కానీ డబ్బులు, గిఫ్ట్లు, ఇంకా ఇవే. ఇక్కడతో సంతోషపడలేదు ఆ లేడీ అఘోరి. దీని తర్వాత ఇప్పటిదాకా తనకి భక్తి వరకే జరిగింది. దీని తర్వాత నుంచి దానికి భక్తి భావం పక్కన పెట్టేసి ప్రేమ పెళ్లి అంటూ 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వర్షిణి అనే ఆమె ఈ లేడీ అఘోరి దగ్గరికి వెళ్తాడు. ఆ లేడీ అఘోరి ఫస్ట్ నాకు అమ్మ అని చెప్పేసి, విద్యలు నాకు నేర్పుతుందని చెప్పేసి ఆ వర్షిని చెప్పి, దాని తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ అని చెప్పి రీసెంట్గా పెళ్లి కూడా అయ్యింది. ఇక ఆ పెళ్లి ఎలా అయింది, లేడీ అఘోరి వచ్చి వర్షిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టేసి వర్షిని హరిద్వార్, కేదార్నాథ్ అని చెప్పేసి నార్త్ సైడ్ తీసుకొని వెళ్తుంటే వర్షిని చిన్నప్పటి నుంచి పెంచినటువంటి వాళ్ళ బాబాయ్ తీసుకొని ఇంటికి వచ్చాడు. దాని తర్వాత ఈ లేడీ అఘోరి ఈ వర్షిని తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళేసి అక్కడ గుళ్ళో తాళి కట్టేసింది. ఆ విధంగా అందరూ పూజించేటువంటి ఒక లేడీ అఘోరి ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టేసి ఆమెను పెళ్లి చేసుకుంది. ఎంతకంటే దరిద్రమైన విషయం ఏంటంటే ఈ లేడీ అఘోరికి అంతకంటే ముందు ఇంకొకరితో పెళ్ళైంది. ఒక దరిద్రం అంటే దానికి మించిన దరిద్రం. ఎందుకంటేనో భక్తి, భయం, ఈ రెండిటితోనే మనం చేస్తున్న దాని వల్లనే ఇలాంటి వాళ్ళు పుట్టుకుంటూ వస్తున్నారు.
ఇదైతే వాస్తవం. మనం ఏ రోజైతే భయము భక్తి వదిలేసి నిజమని చెప్పేసి తెలుసుకుంటామో అలాంటప్పుడు వీళ్ళందరూ కనిపించరు. దానివల్ల వాళ్ళ హైప్ రాదు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఇలా వర్షిణి లాంటి వాళ్ళు వాళ్ళకి బలవరు. ఈ టోటల్ ఎపిసోడ్లో వర్షిణి వాళ్ళ తల్లిదండ్రుల బాధ అనేది ఘోరం. ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ వర్షిణి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఘోరంగా బాధపడ్డారు. ఎందుకంటే ఈ అఘోరి ఎవరైతే ఉన్నారో ఆమె లేడీ, ఈ వర్షిణి కూడా లేడీ. ఈమె ఒక లేడీ ఇంకొక లేడీని పెళ్లి చేసుకుంది, అది కూడా 24 సంవత్సరాల వయసు. ఆ అమ్మాయికి తెలియకోకుండా ఉన్నటువంటి వయసు. అలాంటి టైంలో ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంది అన్నప్పుడు ఆ వర్షిణి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి జనము, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తారు, ఎంత ఘోరంగా ఉంటుంది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే కూతురు 24 సంవత్సరాలు పెంచుకున్నటువంటి వాళ్ళ కూతురు తనకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఏం తెలుసు. ఆమె ఎవరో వచ్చింది శిక్షలు నేర్పుతుందంటే సరే అని చెప్పేసి వెళ్ళింది. సరే ఓకే నేను శిక్షలు నేర్పుతున్నాను నేను అమ్మ అని చెప్పేసి అందంట. దాని తర్వాత వచ్చేసి ప్రేమ అంది, తర్వాత పెళ్లి చేసుకుంది. ఒక అమ్మాయి 24 సంవత్సరాలు పెంచినటువంటి ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయిలాగా ఉన్నటువంటి ఒక అఘోరి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మా నాన్నల బాధ ఏ విధంగా ఉంటుంది. అలానే ఈ లేడీ అఘోరి అలియాస్ ఏలూరి శ్రీనివాస్ మీద షామీర్పేట పోలీస్ స్టేషన్లో జోగిని సంధ్య అనేట ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కంప్లైంట్లో ఈ సనాతన ధర్మం పేరు మీద నేను పూజలు చేస్తానని చెప్పేసి లక్షలు తీసుకున్నారు, కానీ ఇప్పటిదాకా పూజలు ఏం చేయలేదని. అలానే చాలా కేసులు అనేది ఈ లేడీ అఘోరి మీద పెట్టడం జరిగింది. ఎవరో వచ్చి నేను దేవుడు అని చెప్తేను వాళ్ళకు పూజలు అని చెప్పేసి వాళ్ళ దర్శనం అని చెప్పేసి వాళ్ళకి లక్షలు కుమ్మరించేసి అసలు డబ్బులు ఉండకపోయినా సరే అప్పులు తీసుకొచ్చైనా సరే మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఇవన్నీ అపోహలు. కష్టపడాలి, దేవుని నమ్ముకోవాలి, 10 ఊరికి సాయం చేయాలి. ఈ జన్మలో నువ్వు చేసినటువంటి పాపాలన్నిటికీ ఏదైతే కర్మ ఫలితాలు ఉన్నాయో వాటన్నిటిని అనుభవించిన తర్వాత నీకు మోక్షం దక్కుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడులో తెచ్చినటువంటి సమాచారం. అసలు అఘోరి ఎవరు, అఘోరీలకు మారాలంటే ఏ విధంగా చేయాలి, అలానే లేడీ అఘోరీగా వచ్చినటువంటి ఆ శ్రీనివాసులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు తెచ్చినటువంటి సమాచారం. నా సమాచారం కనుక మీకు నచ్చి ఉంటే డెఫినెట్గా ఇంటర్నెట్ నాదే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.